ఇప్పుడు మీరు యాజ్ ఎ డై హార్డ్ ఫ్యాన్గా ఇప్పుడు ఇంట్లో చిరంజీవి గారి మూవీ ఏదైనా వచ్చినప్పుడు చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి మూవీ కానీ అందరూ ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేయడం, ఇప్పుడు మీ పిల్లలకి మీరు చెప్పడం, మీరు ఎంత ఫ్యాన్ అనేది మెగాస్టార్కి, మీరు చిన్నప్పటి నుంచి ఆ మూవీస్ ఎలా చూస్తూ వచ్చారు అనేది అంతా టాపిక్స్ వస్తూ ఉంటాయా ఇంట్లో? ఆబ్వియస్లీ నేను ఇంకా చిరంజీవి గారు కానీ సినిమా కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి సినిమా కానివ్వండి వస్తుంటే మా పాప ఆల్రెడీ అంటూనే ఉంటుంది, ఇంకా ఛానల్ మార్చేది డాడీ, మనకి రిమోట్ రాదు, ఓకే ఓకే ఇచ్చేసి అని చెప్పేసి ముందే చెప్పేస్తుంది, వాళ్ళు ఫిక్స్ అయిపోతారనమాట. ఇంకా నేను రిమోట్ ఎవరికి వెళ్ళదు, ఈవెన్ అడ్వర్టైజ్మెంట్ వచ్చినా కూడా నేను ఛానల్ మార్చను అనమాట. అలా ఉండదు. అంటే ఇంకోటి ఏంటంటే మెగాస్టార్ మెగా ఫ్యామిలీలో ఏ మూవీ రిలీజ్ అయినా కూడా అక్కడి నుంచి ఫస్ట్ డే చూసే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ నేను ఫస్ట్ డే చూడనండి, ఒక 2 days గ్యాప్ ఇచ్చి చూస్తాను. ఎందుకంటే నేను ఫస్ట్ డే అంటే ఆ వైబ్ అదంతా వేరు ఉంటుంది. సో ఆయన చూడాలి అంటే పీస్ఫుల్గా ఆయనని అంటే తన్మయత్వం అంటారు చూడండి, అలా ఉంటుంది. ఆ సిచ్యువేషన్ అంతా మర్చిపోయి పక్కన ఎవరున్నారు, ఏం జరుగుతుంది అలా చూడాలన్నమాట. ఎప్పుడన్నా థియేటర్ లో విజిల్స్ వేయడం డైలాగ్స్ కి? నాకు విజిల్ రాదు, కానీ నేను విజిల్ కొనుక్కొని మరి వెళ్ళి విజిల్ వేసేదాన్ని. అలా నేను శంకర్ దాదా MBBS మూవీ అప్పుడు అలా చేశాను అనమాట. శంకర్ దాదా MBBS విజిల్ కొనుక్కొని మరి వెళ్ళిపోయాను నేను. అప్పుడు పక్కన ఎవరితో సంబంధం లేదు, మనం ఎంజాయ్ చేసామా, విజిల్ వేసామా, విజిల్ రాకపోయినా విజిల్ కొనుక్కొని వెళ్ళి మరి విజిల్ వేసామా, పేపర్లు కట్ చేసి వేసేదాన్ని, అలా ఉండేది అప్పుడు. ఆ వైబ్ వేరు. ఇంకా ఇప్పుడు ఈ జనరేషన్ హీరోస్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, ఎవరైనా కూడా మెగాస్టార్ చిరంజీవిని చూసి నేర్చుకోవాలి అంటే ఏం తీసుకోవాలి? డిసిప్లైన్, హార్డ్ వర్క్ అండ్ టైం పంచువాలిటీ అండ్ డౌన్ టు ఎర్త్. ఓకే, అంటే ఆయన ఎంతోమందికి ఒక ఇన్స్పిరేషన్ కూడా. యాజ్ ఎ హీరోగా ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ ఇంకొక సైడ్ ఆ ఇన్స్పిరేషన్ కావచ్చు, ఈ సోషల్ సర్వీస్ ద్వారా ఎందరో గుండెల్లో ఆయన అలా నిలిచిపోయారు. ఈ రోజుకి కూడా ఒక పైన అగ్రస్థానంలో అలా కూర్చున్నారు. ఈరోజు ఎంతమంది హీరోలు వచ్చినా కూడా ఆ లెగసీ అలా మెయింటైన్ అవుతూ వస్తుంది మెగా ఫ్యామిలీ నుంచి. నిజంగా మెగాస్టార్ చేసిన మూవీస్ అన్నిటికీ ఇప్పటి వరకు కూడా మీకు బాగా గుర్తుండిపోయిన ఒక మూవీ అంటే, మీరు ఎమోషనల్ ఫీల్ అయిన ఒక మూవీ అంటే ఏం చెప్తారు? ఠాగూర్. ఏం నచ్చింది మీకు అందులో? ఆయన అంటే ఆ మూవీలో నాకు చిరంజీవి గారే అంటే యాక్ట్ చేసినట్టుగా కనిపించలేదు, చిరంజీవి గారిలానే కనిపించారు నాకు ఆ మూవీలో. ఠాగూర్ మూవీ నాకు చాలా చాలా ఇష్టం అసలు. ఆయన అంటే ఫైట్ చేసిన విధానం అంటే నాకు అది మూవీలాగా నాకు అనిపించలేదు. ఆయన ఒరిజినల్ చిరంజీవి గారు. అలా ఆ సిచ్యువేషన్స్ కూడా నిజంగా బయట జరుగుతూ ఉన్నాయి. అదే నాకు సో బాగా గుర్తుండిపోయే మూవీ అంటే నాకు ఠాగూర్. సరే, కమింగ్ టు యువర్ సీరియల్స్, 70+ సీరియల్స్ చేస్తారు ఇప్పటి వరకు. నేను రీసెంట్గా ఒకటి చూశాను మీ రీల్స్లో. ఇక్కడ చూసిన దానికి అందులో చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. క్వైట్ ఆపోజిట్ అనమాట. శారీలో బొట్టు కావచ్చు, కొంచెం విలేజ్ స్టైల్ క్యారెక్టర్ లాగా ఉంది. అది ఇప్పుడు ప్రెసెంట్ చేస్తున్న క్యారెక్టర్. చామంతి, జీ తెలుగులో చామంతి అనమాట. ఫుల్ పాజిటివ్ రోల్ అది. నిజం అంటే ఆ సీరియల్లో నేను ఇప్పుడు మూగదాన్ని. సో ఫస్ట్ టైం నాకు ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ అది చామంతి. సో మంచి రేటింగ్తో 100 episodes సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. సూపర్. సో హోప్ ఇంకా వెళ్ళాలి అనేసి. అంటే మూగ క్యారెక్టర్ అంటే కూడా నిజంగా మీరు అన్నట్టు చాలా ఒక పెద్ద టాస్క్ అది. అవును. సో అదే నాకు ఛాలెంజింగ్ క్యారెక్టర్. ఇప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్స్లో అన్నిట్లలోకెల్లా ఇది డిఫరెంట్ అనుకోండి. అంటే అక్కడ షార్ట్ చేసి వచ్చేసి పక్కకు వచ్చి కూర్చొని అమ్మయ్య అనుకుని మొత్తం మీరు ఏం మాట్లాడాలనుకున్నారో మాట్లాడేస్తారు. అలా ఏం లేదు. మా వాళ్ళందరూ అదే ఏడిపిస్తారు, నువ్వేమో లొడ వాగుతూ ఉంటావు, ఇక్కడేమో బెబ్బే అని ఇచ్చారు, ఎలాగే నీకంటే అప్పుడే కదన్న. అంటే నాకు కూడా ఒక పర్ఫార్మెన్స్, ఇది కూడా నేను చేయగలను, నన్ను నేను ప్రూవ్ చేసుకోగలను అనుకోవడానికి ఇది ఒక అవకాశం. అంటే అది ఆ క్యారెక్టర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకేమి భయం కానీ, ఓకే నేను చేయగలనా లేదనే థాట్ ఏం రాలేదా? ఏం లేదు, నాకు నేను హ్యాపీగా రిసీవ్ చేసుకున్నాను. 100% నేను ఆ క్యారెక్టర్కి న్యాయం చేయాలి, నా 100% ఎఫర్ట్ పడతాను.
సో నాకు ఇది ఒక ఛాలెంజింగ్ అనేసి తీసుకున్నాను నేను. అంటే మీరు ఇది కంప్లీట్ పాజిటివ్ క్యారెక్టర్ అంటున్నారు. Yes. అంటే ఇంతకుముందు చేసినవన్నీ నెగిటివ్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి. నో పాజిటివ్ చేశాను. Okay. అంటే మూగవ క్యారెక్టర్ అనేసరికి సింపతి, మనం ఆడియన్స్ దగ్గర నుంచి సింపతి తీసుకోగలగాలి. సో వాళ్ళు సింపతి ఫీల్ అవ్వాలి అంటే ఆ పర్ఫార్మెన్స్ మనం ఇవ్వగలగాలి. సో ఫేస్ లో అది రాగలగాలి. అది సో అది నాకు ఎప్పుడైతే ఒక కామెంట్లో ఫస్ట్ ఎపిసోడ్లోనే నాకు ఎప్పుడైతే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందో ఐ హోప్ అమ్మయ్య ఓకే నేను ఈ క్యారెక్టర్ నేను చేయగలను, మేబీ నేను 100% ఇవ్వగలను అనేసి ఒక స్ట్రాంగ్నెస్ వచ్చింది అనమాట. మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నిట్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్, బాగా ఇష్టమైన క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు? ఆబ్వియస్లీ సీతామహాలక్ష్మి అని చెప్తాను. Okay. ఎందుకు అంటే నాకు నేను సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు మంచి అంటే ఒక క్యారెక్టర్లో పాజిటివ్ క్యారెక్టర్లో కామెడీ అండ్ ఒక అక్క కోసం హీరోయిన్కి సిస్టర్ క్యారెక్టర్లో తన కోసం నేను ఎంతైనా చేయగలను అనే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంగిల్స్ అనేది ఆ క్యారెక్టర్లో ఉన్నాయి. ఓకే. కామెడీ, పాజిటివ్, నెగిటివ్ అన్ని రకాల క్యారెక్టర్ యాంగిల్స్ అనేది ఒక క్యారెక్టర్లో దొరకడం అనేది చాలా లక్. నాకు సీతామహాలక్ష్మిలో అది దొరికింది. అండ్ నన్ను నేను ప్రూవ్ చేసుకొని మళ్ళీ నాకు మంచి నేమ్ అంటే జనాల్లో వెళ్ళినప్పుడు వెంటనే మా ఊళ్ళు అని క్యారెక్టర్ నేమ్తో పిలిచేంతగా నేను జనాలకు దగ్గరయ్యాను అంటే బికాజ్ ఆఫ్ సీతామహాలక్ష్మి. ఓకే. సో నాకు అందుకనే నేను నాగబాబు సార్కి చాలా రుణపడిపోయి ఉన్నాను అనమాట. ఆ క్యారెక్టర్ ఇచ్చినందుకు నన్ను మళ్ళీ జనాల్లో ఓకే ప్రత్యూష అని అంటే గుర్తుపెట్టుకునేలాగా ఇచ్చినందుకు ఆ క్యారెక్టర్.